హలో! నా ఛానల్‌కు తిరిగి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం మైండ్ సెట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. మైండ్ సెట్‌లో మరలా పర్టిక్యులర్‌లీ గ్రోత్ మైండ్ సెట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. గ్రోత్ మైండ్ సెట్ అనేది సక్సెస్‌కి మాత్రమే కాదండి. మీలో ఉన్నటువంటి అంతర్గతంగా మీలోనే ఉన్నటువంటి మీ శక్తి సామర్థ్యాలని బయటికి తీసుకురావడానికే గ్రోత్ మైండ్ సెట్ ఉపయోగపడుతుంది. మరి మీరు ఆసక్తిగా ఉన్నట్టయితే వీడియో మొత్తం కూడా చూడండి. తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్స్ చేయండి. అవి నేను చదువుతాను. అదేవిధంగా మరలా మీకు రెస్పాన్స్ ఇస్తాను. అదేవిధంగా గ్రోత్ మైండ్ సెట్‌ని మనం గమనించినట్టయితే గ్రోత్ మైండ్ సెట్ అనేది కారెల్ డ్వెక్ అనే లేడీ ఈ గ్రోత్ మైండ్ సెట్ మీద పనిచేయటం జరిగింది. ఈ గ్రోత్ మైండ్ సెట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంటే కీ పాయింట్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ గ్రోత్ మైండ్ సెట్ కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఎదురైనటువంటి సమస్యలని, సవాళ్ళని అవకాశాలుగా చూస్తారు. అదేవిధంగా వాళ్ళు చేసే ప్రయత్నాన్ని వాళ్ళు విజయాలు సాధించడానికి సోపానాలుగా భావిస్తారు. అదేవిధంగా మూడో పాయింట్ని మనం గమనించినట్టయితే వాళ్ళు చేసిన పని మీద ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇచ్చినట్టయితే ఆ ఫీడ్బ్యాక్ని తీసుకొని దాన్ని వాళ్ళు కన్స్ట్రక్టివ్గా వాడుకుంటారు. అదేవిధంగా గ్రోత్ మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తులు ఇతరులు సాధించిన విజయాల పట్ల అసూయ చెందటం కానీ వాళ్ళు విజయాలు సాధించారు నేను సాధించలేకపోతున్నానే ముడుచుకుపోవటం కానీ చేయరు, కానీ వాటి నుండి ప్రేరణ పొందుతారు. కాబట్టి ఈ 4 గ్రోత్ మైండ్ సెట్ యొక్క క్యారెక్టర్స్ అండి. ఇవి మరి వీటిని అడాప్ట్ చేసుకోవడం అనేది ముఖ్యమైనటువంటిది. తర్వాత ఈ గ్రోత్ మైండ్ సెట్ అనేది చాలా ముఖ్యమైనది. అదేవిధంగా పునాది, జీవితానికి పునాది. ఎందుకంటే మైండ్ సెట్ అనేది 80% విజయంలో మైండ్ సెట్ అనేది 80% అని, 20% కేవలం ఎడ్యుకేషను, అకాడమిక్స్, మిగతా స్కిల్ సెట్ అని, టూల్ సెట్ అని సైకాలజిస్టులు చెప్తున్నారు. కాబట్టి మైండ్ సెట్లో 80% మైండ్ సెట్ అనేది 80% విజయంలో పాత్ర వహిస్తుంది. కాబట్టి ఇటువంటి మైండ్ సెట్‌ని స్టడీ చేయకుండా ఉండటం, నెగ్లెక్ట్ చేయటం వల్ల మీరు మీ శక్తి సామర్థ్యాలను మీరు బాగా ఉపయోగించుకోలేరు. కాబట్టి ఇది ఫౌండేషన్ అని గమనించండి. విజయాలకి సోపానం మైండ్ సెట్, అదేవిధంగా గ్రోత్ మైండ్ సెట్ అనేది సోపానం. అదేవిధంగా మనం గమనించినట్టయితే గ్రోత్ మైండ్ సెట్ అనేది విజయానికి చాలా అవసరమైంది, ముఖ్యమైనదని మనం చెబుతూ ఉంటాం. ఎందుకంటే ఈ పునాది గ్రోత్ మైండ్ సెట్ అనేది పునాది ఉన్నట్టయితే అది మీలో ఉన్న శక్తి సామర్థ్యాలు మీరు ఉపయోగించుకునే విధంగా, అంటే మీ మానసిక వనరుల్ని గరిష్టంగా మీరు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గ్రోత్ మైండ్ సెట్ వల్ల మనం పొందేటటువంటి అంశాలని మనం గమనిద్దాం. ఒకటి ఇది మనలో వచ్చేసి మన శక్తి సామర్థ్యాలు బాగా వృద్ధిలోకి వచ్చే విధంగా మన స్టామినాని బిల్డప్ చేస్తాయి. రెండోది లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఉండేటట్టుగా చేస్తాయి. అదేవిధంగా మంచి రిలేషన్షిప్స్ ఉండేటట్టుగా చేస్తుంది. కాబట్టి ఇవి కీ పాయింట్స్ 3 పాయింట్స్ ఉన్నాయండి. సపోజ్ ఇట్ బిల్డ్స్ అన్‌షేకబుల్ రెసిలియన్స్. అంటే మన జీవితంలో ప్రతిరోజు లేచిన దగ్గర నుంచి పోయేదాకా, అంటే పడుకునేదాకా చాలాసార్లు సమస్యలు ఉంటూనే ఉంటాయి. సమస్యలు లేనటువంటి జీవితం ఉండదు. కాబట్టి ఆ సమస్యలని, సవాళ్ళని పరిష్కారం చేస్తూ ముందుకు వెళ్ళిపోవాలి. ఆ సమస్యలని అవకాశాలుగా మలుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ సమస్యలని అవకాశాలుగా మలుచుకోవడానికి గ్రోత్ మైండ్ సెట్ అనేది ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి ఏదైనా ఒక ప్రాజెక్ట్‌లో ఫెయిల్ అయినట్టయితే ఆ ఫెయిల్ కావటం అనేది మొత్తం అతని యొక్క జీవితం ముగిసిపోయినట్టు కాదు. ఏదైనా ఒక ప్రాజెక్ట్‌లో ఫెయిల్ అయిందంటే దాని అర్థం ఏందంటే దాన్ని ఇంకా దాని గురించి తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. అదేవిధంగా దాని గురించి అనాలిసిస్ చేయొచ్చు. దాంట్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాలని ఇంకా పరిశీలించవచ్చు, అభివృద్ధి చెందవచ్చు అని అర్థం. అదేవిధంగా గ్రోత్ మైండ్ సెట్ వల్ల
మనం ఏం చేస్తామంటే కంటిన్యూయస్‌గా మన ఫీల్డ్‌లో మనం ఎన్నుకున్న ఫీల్డ్‌లో దానికి అవసరమైనటువంటి నాలెడ్జ్‌ని, ఎక్స్‌పర్టైజ్‌ని, కొత్త విషయాలని నేర్చుకుంటూ ఉంటాం. ఆ విధంగా నేర్చుకుంటూ ఉండటం వల్ల మనకు తెలిసిన ఎప్పుడో 10 సంవత్సరాలు, 20 సంవత్సరాల క్రితం తెలిసినటువంటి నాలెడ్జ్ మాత్రమే ఫైనల్ అని దానితోటే ప్రయత్నం చేయకుండా కొత్త విషయాలను కూడా తీసుకోవటం వల్ల మన నాలెడ్జ్ అనేది విశాలమవుతుంది. మన స్కిల్ సెట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఆ విధంగా కావటానికి గ్రోత్ మైండ్ సెట్ అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా మన అలవాట్లు కూడా మార్చుకోవచ్చు. మన వయసుతో పాటు, మన ప్రొఫెషన్‌తో పాటు, మన బిజినెస్‌తో పాటు మనకు కొత్త అలవాట్లు అవసరమని కూడా మీరు గమనించండి. కాబట్టి దానికి అవసరమైనటువంటి అలవాట్ల గురించి, పరిసరాలను గురించి అధ్యయనం చేయటానికి కూడా మనం నేర్చుకుంటూనే ఉండాలి. తర్వాత మూడో పాయింట్ ఏందంటే గ్రోత్ మైండ్ సెట్ అనేది చాలా కీలకమైనది. ఇది మంచి రిలేషన్‌షిప్స్‌ని డెవలప్ చేస్తుంది. ఈ రిలేషన్‌షిప్ వల్ల మనం ఏం చేస్తాము, ఫీడ్‌బ్యాక్ తీసుకుంటాం. అంటే మన కస్టమర్స్ నుంచి గానీ, మన కొలీగ్స్ నుంచి గానీ, అదేవిధంగా మన చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటాము. మనం ఓపెన్ మైండ్ తోటి ఉంటాము. అదేవిధంగా ఇతరులతోటి కలవటానికి, కలిసి పని చేయటానికి, అదేవిధంగా మాట్లాడటానికి, కమ్యూనికేట్ చేసుకోవటానికి, మంచి సంబంధాలను నెలకొల్పటానికి గ్రోత్ మైండ్ సెట్ అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా గ్రోత్ మైండ్ సెట్ టీమ్ వర్క్‌ని ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా కొత్త వాటిని కనుక్కోవటానికి కూడా ఉపయోగపడుతుంది. మరి గ్రోత్ మైండ్ సెట్ అనేది ఏ ఏ అంశాలు కలిగి ఉంటదో ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం గదా! మరి గ్రోత్ మైండ్ సెట్‌ని మనం డెవలప్ చేసుకోవాలంటే ఏం చేయాలనేది ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. నెంబర్ 1 గ్రోత్ మైండ్ సెట్ అనేది మనం డెవలప్ చేసుకోవాలంటే మనం సమస్యల పట్ల విముఖత చూపకుండా, సమస్య ఉందంటే దాని నుంచి దూరంగా పోకుండా, అదేవిధంగా సమస్యల పట్ల నెగెటివ్ వైఖరి లేకుండా, సమస్యలని పరిష్కారం చేయటానికి సరైనటువంటి దృక్పథాన్ని ఏర్పరుచుకోవటం అవసరం అన్నమాట. ఈ విధంగా దృక్పథాన్ని ఏర్పరుచుకున్నట్టయితే మీరు ఆ సమస్యని పరిష్కరించే అవకాశం ఉంటుంది. సపోజ్ ఈ సమస్య నాకు ఈరోజు ఎదురైనటువంటి ఈ సమస్య నుంచి నేనేమి నేర్చుకుంటున్నాను? ఈ సమస్య పరిష్కారంకి ఏమేమి స్కిల్స్ కావాలి? ఎవరి సహాయం కావాలని మీరు ఆలోచన చేసినట్టయితే మీరు గ్రోత్ మైండ్ సెట్‌లో ఉన్నట్టు. మరి ఇది మీకు మంచిగా అనిపిస్తుందా? గ్రోత్ మైండ్ సెట్‌కి సంబంధించిన విషయాలను నేర్చుకోవటం అనేది ఆర్ యూ ఫీలింగ్ గుడ్? ఇఫ్ యూ ఆర్ ఫీలింగ్ గుడ్, టైప్ గుడ్ ఇన్ ద చాట్. అదేవిధంగా మనం మనం మన చుట్టూ నెగెటివ్ ప్రపంచంలో ఉన్నాం. ఈ నెగెటివ్ ప్రపంచంలో ఉన్నప్పుడు మన చుట్టూ నెగెటివ్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నాము, మన మనసు మీద, మన బ్రెయిన్ మీద నెగెటివ్ ఫీలింగ్స్ పడకుండా, నెగెటివ్ సైడ్ పోకుండా మనం మన మనసుని, మన యొక్క బిహేవియర్‌ని, మన యొక్క కమ్యూనికేషన్‌ని కట్టడి చేసుకోవాలి. దానికోసం సపోజ్ మనం మాట్లాడే మాటలు కూడా నాకు ఇది రాదు, నాకు అది రాదు, నాకు ఇంగ్లీష్ రాదు, నాకు మ్యాథ్స్ రాదు, నేను కొత్త వాళ్ళతోటి మాట్లాడలేను అనేటటువంటి ఇవి ఉన్నాయి గదా! ఇటువంటి విషయాలని మనం వదిలివేయాలి. పాజిటివ్ అవుట్‌లుక్ తీసుకోవాలి. సపోజ్ ఇప్పుడు కాలేజ్ అయిపోయింది, స్కూల్ అయిపోయింది, నేనెప్పుడో చదవటం బంద్ చేశాను అని కాకుండా, నేను అవసరమైతే నేను నేర్చుకోగలను, అదేవిధంగా ఎదగగలను అని కూడా మీరు మీ మనసు లోపట అవగాహన పెంచుకోవాలి. ఆ విధంగా పెంచుకోవటం వల్ల మీ శక్తి సామర్థ్యాలు, మీ మానసిక వనరులు బలపడతాయని గమనించండి. తర్వాత థర్డ్ పాయింట్ ఫీడ్‌బ్యాక్ అనగానే మనం చేసిన పని మీద, మన ప్రొడక్ట్, మన సర్వీస్ మీద ఎవరైనా ఒక వాళ్ళ యొక్క ఒపీనియన్ చెప్పినంత మాత్రాన, అంటే ఫీడ్‌బ్యాక్ ఇచ్చినంత మాత్రాన అది క్రిటిసిజం అని మనం భావించవద్దు. మనం దాన్ని ఒక ఇంప్రూవ్‌మెంట్ కోసం ఒక టూల్ లాగా మనం భావించాలి. అదేవిధంగా క్రిటిసిజంని, ఫీడ్‌బ్యాక్‌ని ఆహ్వానించాలి. అదేవిధంగా దాని మీద చర్య తీసుకోవాలి. అంటే అది నెగెటివ్‌గా ఉండి మన ఆశయాలకు అనుగుణంగా
లేకపోతే అంటే ఆ ఫీడ్‌బ్యాక్ ఇచ్చిన వాళ్ళు వేరే కోణంలో ఇస్తే దాన్ని వదిలేయొచ్చు. ఒకవేళ ఆ ఫీడ్‌బ్యాక్ అనేది మన ప్రొడక్ట్ గాని, సర్వీస్ గాని, మనలో మన పర్సనాలిటీ గాని ఇంప్రూవ్ చేసుకోవడానికి అవసరమైందైతే దాన్ని అమలు చేస్తే మీరు ఇంకా శక్తివంతులుగా, సమర్థవంతులుగా మారుతారు. కాబట్టి ఈ రోజు నుంచి మీరు మీ ఫీడ్‌బ్యాక్ తీసుకునేటప్పుడు దానికి వెంటనే తొట్రుపడకుండా, కంగారు పడకుండా లేదా రిజెక్ట్ చేయకుండా, నెగెటివ్ ఒపీనియన్ లేకుండా అది మీరు ఎదగటానికి ఒక సోపానంగా మీరు భావించగలిగినట్లయితే మీరు గ్రోత్ మైండ్ సెట్‌లో ఉన్నట్టుగా భావించవచ్చు. అదేవిధంగా మనం ఏం చేస్తాం, మనకు గోల్స్ ఉంటాయి. అదేవిధంగా మనం చేయాల్సిన పనులు ఉంటాయి. కాబట్టి ఈ రోజు నుంచి గోల్ అచీవ్ అయిన తర్వాత విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవటం అనేది ఒక పాత పద్ధతి. ఇప్పుడు బహుశా మీరేం చేయవచ్చు, మీరు ప్రతిరోజు మీ గోల్ అచీవ్‌మెంట్‌కి అవసరమైనటువంటి రెగ్యులర్ యాక్టివిటీస్ మీరు చేయగలుగుతున్నట్టయితే, మీరు దాన్ని సెలబ్రేట్ చేసుకోవచ్చు. దాన్ని విజయంగా మీరు భావించవచ్చు. ఆ విధంగా భావించటం వల్ల మీరు ఆహ్, ప్రతిరోజు లేదా ఒక వారంలో లేదా ఒక నెలలో మీరు సాధించినటువంటి ముఖ్య విషయాలన్నీ ఒక బుక్‌లో రాయటం వల్ల అవన్నీ కూడా కొద్ది రోజుల తర్వాత పెరుగుతాయి. ఆ విధంగా పెరగటం అనేది మీకు ఎక్కువ కాన్ఫిడెన్స్‌ని ఇస్తుంది. అదేవిధంగా మీరు ముందుకి వెళ్లి పని చేయటానికి అవసరమైనటువంటి చొరవని కల్పిస్తుంది. తర్వాత 5 తర్వాత మీరేం చేయొచ్చంటే, మీరు మీ స్కిల్ సెట్ గాని, మీ సబ్జెక్టులు గాని, మీ హాబీస్ గురించి కానీ, మీరు అవసరమైతే కొత్త హాబీస్ ఏర్పరచుకోవటానికి, కొత్త స్కిల్ నేర్చుకోవటానికి, కొత్త సబ్జెక్ట్ ఒకవేళ మీ జాబ్‌లో భాగంగా ఉంటే దాన్ని నేర్చుకోవటానికి మీరు సిద్ధంగా ఉండి, అవి నేర్చుకోవటం మొదలుపెట్టినట్టయితే, మీరు గ్రోత్ మైండ్ సెట్‌లో ఉంటారు. సపోజ్ ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రపంచాన్ని కుదిపేస్తుంది. చాట్ జీపీటీ అట్నే వేరు వేరు రకాలైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఒకవేళ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి మీరు కనెక్ట్ అయ్యి ఉన్నట్టయితే, మీ ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ కనెక్ట్ అయ్యి ఉన్నట్టయితే, మీరు ఒకవేళ నేర్చుకున్నట్టయితే, ఆ విషయం నేర్చుకున్నట్టయితే, ఆ సబ్జెక్ట్ మీరు నేర్చుకున్నట్టయితే, మీరు గ్రోత్ మైండ్ సెట్‌లో ఉంటారు. అంటే మీరు ఫిక్స్‌డ్‌గా లేకుండగా ఫ్లెక్సిబుల్‌గా ఉంటారు. వాతావరణంలో వచ్చే మార్పుల పట్ల మీరు మీలో ఉన్నటువంటి ఒకవేళ నాలెడ్జ్ తక్కువగా ఉంటే వాటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఆ విధంగా ఉంటే దాన్ని మనం గ్రోత్ మైండ్ సెట్‌లో ముందుకు పోయే అవకాశం ఉంటుంది. దీనికోసం మీరు మీ ఫీల్డ్‌లో ఉన్నటువంటి ఏదైనా బుక్ చదవచ్చు. వారానికొకసారి ఒక బుక్ గాని, నెలకొక బుక్ గాని చదవచ్చు. నెలకొక బుక్ మీ ఫీల్డ్‌లో చదివితే 12 పుస్తకాలు మీ బుక్‌లో చదవచ్చు. మీ ఫీల్డ్‌లో చదవచ్చు. వారానికి ఒక బుక్ అయితే సుమారు 52 వారాలు, 52 పుస్తకాలు మీ ఫీల్డ్‌లో మీరు చదవగలుగుతారు. అప్పుడు మీరు ఎక్కువ చైతన్యవంతంగా ఉంటారు. అదేవిధంగా ఏదైనా ఆన్‌లైన్ కోర్స్‌లో గాని, అదేవిధంగా సెమినార్స్‌లో గాని, ఆఫ్‌లైన్ సెమినార్స్‌కి గాని అటెండ్ కావటం వల్ల మీ స్కిల్స్‌ని ఒకేసారి ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు స్వయంగా నేర్చుకోవటానికి టైం పడుతుంది. ఒక్కోసారి ఎక్స్‌పర్ట్స్ దగ్గరికి పోవాలంటే వీలు కాదు. యూనివర్సిటీకి వెళ్ళాలంటే వీలు కాదు కాబట్టి ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్ కోచింగ్ ప్రోగ్రామ్‌లో చేరినట్టయితే మీరు మీ స్కిల్ సెట్‌ని అదేవిధంగా మీ యొక్క ఆహ్, మైండ్ సెట్‌ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరున్న చోట మీ పరిసరాల్లో మీరు వచ్చేసి ఆహ్, మీలాగా గ్రోత్ ఓరియెంటెడ్ పీపుల్ ఉండేటట్టుగా చూసుకోండి. ఎందుకంటే చాలామంది నెగెటివ్ యాటిట్యూడ్ తోటి ఉంటారు. ఒకతను ఒక ఫిలాసఫర్ శాస్త్రవేత్త ఏం చెప్తాడంటే ఆహ్, మీ చుట్టూ ఉన్నటువంటి హ్మ్, నలుగురు మనుషుల పేర్లు చెప్పండి. వాళ్ళేం చేస్తారో చెప్పండి. వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క లక్షణాలను బట్టి నేను మీ లక్షణం చెప్తా అంటాడు. కాబట్టి మీరు మిమ్మల్ని ఇన్‌స్పైర్ చేసేవాళ్ళు, మిమ్మల్ని ముందుకు నడిపేవాళ్ళు, మీకు ప్రోత్సాహాన్నిచ్చే వ్యక్తుల మధ్యన ఉండండి. అదేవిధంగా మీరు మీకు
కోచింగ్ ఇచ్చేటటువంటి మెంటర్స్ గానీ, రోల్ మోడల్స్ గానీ, కమ్యూనిటీస్ కానీ ఉంటే అవి మీ యొక్క గ్రోత్ మైండ్ సెట్‌ని ఎంకరేజ్ చేస్తాయి కాబట్టి వాటితోటి కనెక్ట్ అయ్యి ఉండండి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్‌లో పెట్టినట్టయితే మీరు గ్రోత్ మైండ్ సెట్‌ని డెవలప్ చేసుకునే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇక తర్వాత పాయింట్ మనం గమనించినట్టయితే రియల్ లైఫ్‌లో గ్రోత్ మైండ్ సెట్ ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం గమనించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ మీద మాట్లాడటం, నలుగురిలో మాట్లాడటం లేదా ఒక గ్రూప్‌లో మాట్లాడటం అంటే ఆహ్, కాళ్ళు, చేతులు వణికేవి. అదేవిధంగా నోట్లో నుంచి మాట రాకపోయేది ఒక అమ్మాయికి. అయితే ఆమె ఏం చేసింది, సరళ అనే అమ్మాయి ఏం చేసింది, ఆమె ఆ ఫియర్‌ని పోగొట్టుకోవటానికి పబ్లిక్ స్పీకింగ్ క్లాస్‌లో చేరి ఆమె స్టేజ్ మీద మాట్లాడటం నేర్చుకుంది. ఆ విధంగా మాట్లాడటం నేర్చుకోవటం వల్ల ఆమె ఏం చేసింది, వాళ్ళ ప్రొఫెషన్‌లో కాన్ఫిడెంట్ స్పీకర్‌గా మారి అందరి మన్ననలు పొందింది. అదేవిధంగా ఆమె ఉద్యోగ జీవితం మంచిగా సాఫీగా నడుస్తుంది. అదేవిధంగా మనం గమనించినట్టయితే మురళి అనే ఒక సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఏం చేశాడంటే, అతను ఎవరైనా ఫీడ్‌బ్యాక్ ఇస్తుంటే ఆయన సాఫ్ట్‌వేర్ డెవలపర్ అంటే సాఫ్ట్‌వేర్ డెవలప్ చేస్తారు. మీకు అందరికి తెలుసు కదా! కొత్త కొత్త సాఫ్ట్‌వేర్‌లను తయారు చేస్తాడు. కానీ ఆయన చేసినటువంటి సాఫ్ట్‌వేర్ మీద ఎవరైనా ఇలా ఉంది, అలా ఉందని వాళ్ళ ఒపీనియన్స్ చెప్తే అంటే ఫీడ్‌బ్యాక్ అంటే క్రిటిసిజం గాని, పాజిటివ్ విషయాలు గాని చెప్తే ఆయన వాళ్ళు చెప్పడానికి ముందే భయపడేవాడు. ఆ విధంగా భయపడి ఆయన ఫీడ్‌బ్యాక్‌ని మొట్టమొదట అసలు ఇష్టపడేవాడు కాదు. కాబట్టి ఆయనేం చేశాడు, మైండ్ సెట్ కోచింగ్‌కి అటెండ్ కావటం వల్ల ఆయన మైండ్ సెట్ అనేది ఇంప్రూవ్ చేసుకోవటం వల్ల ఆయన కోడింగ్ స్కిల్స్ కోడింగ్ స్కిల్స్ పైన ఫీడ్‌బ్యాక్ యాక్సెప్ట్ చేసే స్థితికొచ్చాడు. ఆ విధంగా కోడింగ్‌లో ఆయనకు తెలియకుండా ఉన్నటువంటి మిస్సింగ్ ఎలిమెంట్స్ అనేవి ఆయన దృష్టికొచ్చి ఆయన ఇప్పుడొచ్చేసి మంచి సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పనిచేయటమే కాకుండా ఇంకా మేజర్ ప్రాజెక్ట్స్ కూడా హ్మ్, సాధించాడు. అంటే ఎక్కువ ఆదాయాన్ని, ఎక్కువ బెనిఫిట్‌ని కూడా పొందాడు. ఇక ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఆ స్టూడెంట్ పేరు వినయ్. ఇతనేం చేశాడు, అబ్బా! నాకు మ్యాథ్స్ అంటే ప్రాబ్లమ్ అని ఆ మ్యాథ్స్‌ని అవాయిడ్ చేయటం మొదలుపెట్టాడు. కానీ అతను కౌన్సెలింగ్‌కి అటెండ్ కావటం వల్ల ఆయన అబ్బో! మ్యాథ్స్ అంటే అది ఒక కష్టమైంది, భయంకరమైంది, నాకొద్దు అనేటువంటి స్థితి నుంచి నేను మ్యాథ్స్ రోజు ప్రాక్టీస్ చేయగలను అని అతని యొక్క ఆలోచన ధోరణిని మార్చుకున్నాడు. మైండ్ సెట్ షిఫ్ట్ వల్ల. కాబట్టి అతను ప్రతిరోజు మ్యాథ్స్ చేయటం మొదలుపెట్టాడు. ఆ విధంగా మొదలుపెట్టేసరికి ఏమైంది, అతను మ్యాథ్స్‌లో ఎక్కువ స్కోర్ చేశాడు. కాబట్టి ఇప్పుడు మనం 3 స్టోరీస్ చెప్పుకున్నాం. ఈ 3 స్టోరీస్‌లో కూడా అందులో ఉన్నవాళ్ళు మంచి గ్రోత్‌ని సాధించారు. అది ఎలా సాధించారు? మైండ్ సెట్ షిఫ్ట్ వల్ల సాధించారు. కాబట్టి మరి మైండ్ సెట్ బ్యారియర్స్ ఏమున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మైండ్ సెట్‌ని అడ్డగించే బ్యారియర్స్ ఏమున్నాయో తెలుసుకుందాం. ఆ విధంగా తెలుసుకోవటం వల్ల అవి మిమ్మల్ని ప్రభావితం చేయకుండా మీరు చర్యలు తీసుకోవచ్చు. మైండ్ సెట్‌ని అడ్డగించేటటువంటి అంశాలు ఏమున్నాయి? వాటిని ఎలా ఎదుర్కోవాలి? ఫస్ట్ వన్ ఈజ్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. అంటే నేను ఫెయిల్ అయితానేమో అనే ముందే భయపడటం. ప్రయత్నం చేయటానికి ముందే భయపడి ఆ ప్రయత్నాన్ని ఆపివేయటం. కాబట్టి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది మనం దానిని పునర్నిర్వచించవచ్చు. అంటే రీఫ్రేమ్ చేయవచ్చు. రీఫ్రేమ్ చేసినప్పుడు ఏమైతుంది? ఫెయిల్యూర్ అనేది ఒక టీచర్ లాంటిది. అది ఫైనల్ కాదు. జడ్జి కాదు. కాబట్టి ఒకవేళ ఫెయిల్ అయినట్టయితే మరలా తిరిగి ఇంప్రూవ్ కావచ్చు అని మనం అవగాహన పెంచుకున్నట్టయితే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ మనల్ని ఏమీ చేయలేదు. కాబట్టి ఈ రోజు నుంచి ఎప్పుడైనా మీరు ఫెయిల్ అయినప్పుడు నేను ఈ ఈ ఫెయిల్ అయినటువంటి విషయం నుంచి నేనేమి నేర్చుకున్నాను? ఇక భవిష్యత్తులో ఇటువంటి సవాలు వస్తే నేను ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోగలను అని మీరు ప్రశ్న మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవటం ద్వారా మీ మానసిక వనరులు యాక్టివేట్ అవుతాయి. డల్ అవ్వటానికి బదులుగా యాక్టివేట్ అవుతాయి.
కొంతమంది ఏం చేస్తారు, ఒక పనిని మొదలుపెట్టినప్పుడు అది పెర్ఫెక్ట్‌గా ఉండాలి. 100% ఉండాలి. 100కి 100 పాళ్ళు ఉండాలని ఆశిస్తూ ఉంటారు. ఆ విధంగా ఆశించటం అనేది సరైంది కాదు. పెర్ఫెక్షనిజం అనేది సరైంది కాదు. సపోజ్ మనమందరం కూడా కాలేజీ, స్కూల్‌కి వెళ్ళాము, యూనివర్సిటీకి వెళ్ళాము. మనమందరం కూడా చదువుకున్నాం. సపోజ్ నాకు 100కు 100 మార్కులు రావాలి, ప్రతి సబ్జెక్ట్‌లో రావాలని, ప్రతి క్లాస్‌లో రావాలని ఒకళ్ళు ఎవరైనా ఆశించినట్టయితే, ఆ విధంగా ఎవరికైనా వస్తాయా? 10థ్ క్లాస్‌లో 100కు 100 అన్ని సబ్జెక్ట్‌లలో అందరికి వస్తాయా? ఇంటర్మీడియేట్‌లో వస్తాయా? ఏ క్లాస్‌లో అయినా వస్తాయా? అట్నే పీజీలో వస్తాయా? రావు. కాబట్టి పెర్ఫెక్ట్‌గా ఉండాలి. పెర్ఫెక్ట్‌గా ఉంటేనే సరైన విధానం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మనం పెర్ఫెక్షన్ అనే దాన్ని పట్టుకొని వేలాడవద్దు. పర్ఫెక్షన్ అనేది ఒక లిమిటేషన్. పర్ఫెక్షన్ అనేది మన శక్తిని హరించి వేసేటటువంటి ఒక ఆలోచన ధోరణి. దాన్ని వదిలేయాలి. ఆ విధంగా వదిలేసినాక పర్ఫెక్షనిజం అనేది ఇది పెర్ఫెక్ట్‌గా ఉండాలని కోరుకోవటం అనేది అభివృద్ధికి శత్రువు లాంటిది. అభివృద్ధికి శత్రువు లాంటిది. కాబట్టి మీరు ఈసారి ఏదైనా పని చేసినప్పుడు మీరు మీ శక్తికి, మీ శక్తి అంతా కేంద్రీకరించి, మీ పూర్తి శక్తియుక్తులు, మానసిక వనరులు అన్నీ కేంద్రీకరించి వీలైనంత బెస్ట్ చేయడం మీద దృష్టి పెట్టండి. పెర్ఫెక్ట్‌గా ఉండాలని పని చేయకండి. పెర్ఫెక్ట్‌గా ఉండాలనేది పని చేసినట్టయితే, ఆ ప్రయత్నంలో మనం చాలా టైం తీసుకుంటాం, చాలా ఎనర్జీ పెడతాం. అదేవిధంగా మనకు సరైనటువంటి రిజల్ట్ రాదు. లైఫ్ చాలా మిస్ అవుతాం. తర్వాత మూడోది, ఒకటి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, రెండోదొచ్చేసి పెర్ఫెక్షనిజం, మూడోదొచ్చేసి నెగెటివ్ ఇన్‌ఫ్లుయెన్సెస్, నెగెటివ్ ప్రభావాలు. మన చుట్టూ అనేక మంది నెగెటివ్ తత్వం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. అదేవిధంగా సోషల్ మీడియా గానీ, న్యూస్ పేపర్ గానీ, టీవీ ఛానల్స్ గానీ, ఇవన్నీ కూడా సెన్సేషనల్‌గా ఉన్న విషయాలని ఎక్కువగా ఫోకస్ చేస్తాయి. అంటే ఎంటర్‌టైన్‌మెంట్ విషయాలు, సెన్సేషనల్ విషయాలనే ఎక్కువగా ఫోకస్ చేస్తాయి. ఈ సెన్సేషనల్‌గా, ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉండే విషయాలు చాలా సార్లు ప్రొడక్టివ్‌గా ఉండవు. పైగా నెగెటివ్‌గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు ఊరికే వచ్చి మీకు నెగెటివ్ విషయాలు చెప్పేవాళ్ళని గానీ, సోషల్ మీడియా కానీ, ఇటువంటియన్నీ కూడా మీరు వీలైనంత వరకు కట్ చేయండి. వాటిని అవాయిడ్ చేయండి. మీరు మీరు పాజిటివ్ ధోరణిని కలిగిన వాళ్ళని, అదేవిధంగా పాజిటివ్‌గా మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళని, ఆ విషయాలనే మీరు ఎన్నుకోండి. ఆ విధంగా ఎన్నుకోవటం వల్ల మీరు గ్రోత్ మైండ్‌సెట్‌ని సాధించగలుగుతారు. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 3 బ్యారియర్స్ ఉన్నాయి గదా! ఏది గ్రోత్ మైండ్‌సెట్ సాధించటానికి 3 అడ్డంకులున్నాయి. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూరు, పెర్ఫెక్షనిజము, నెగెటివ్ ఇన్‌ఫ్లుయెన్సెస్ ఉన్నాయి. వాటిని మీరు మరి ఆహ్, శ్రద్ధ పెట్టి వాటిని నివారించినట్టయితే మీరు గ్రోత్ మైండ్‌సెట్‌ని కల్టివేట్ చేయొచ్చు. తర్వాత ఒకసారి మనం బ్యారియర్స్‌ని తొలగించుకున్న తర్వాత మనం గ్రోత్ మైండ్‌సెట్‌ని కల్టివేట్ చేయాలి. అంటే గ్రోత్ మైండ్‌సెట్‌ని ప్రాక్టీస్ చేయాలి రోజు. ఆ విధంగా ప్రాక్టీస్ చేయడానికి నేను ఇక్కడ 3 స్టెప్స్ చెబుతున్నాను. ఒకటి, ప్రతిరోజు 5-10 నిమిషాలు సమయం కేటాయించి మీరు చేసిన పనులపైన పరిశీలన చేయండి. మీ పరిశీలనలో ప్రోగ్రెస్ ఉన్నదా? లేదా? ఈరోజు కూడా ప్రతిరోజు కూడా ఒకే రకమైన పని మరల చేస్తున్నారా? బహుశా చేస్తూ ఉంటే అది గ్రోత్ మైండ్ సెట్ కాదు. అది ఒక లిమిటేషన్ అని గమనించండి. ఆ విధంగా గమనించి మీరు అభివృద్ధి వైపు మీ యొక్క పర్సనల్ గ్రోత్ వైపు, లేదా బిజినెస్ గ్రోత్ వైపు, ఫైనాన్షియల్ గ్రోత్ వైపు దృష్టి పెట్టండి. తర్వాత రెండో పాయింట్, ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్. మీరు ఇప్పటికే ఆల్రెడీ ఏమి సాధించారో దాని మీద దృష్టి పెట్టండి. ఏది మిస్ అయ్యారో, మిస్ అయిన దాని మీద కాకుండా, ఏది కోల్పోయారో, ఏది మీకు దక్కలేదో దాని మీద కాకుండా, ఆల్రెడీ మీకున్న వాటి మీద దృష్టి కేంద్రీకరించండి. ఆ విధంగా కేంద్రీకరించి యూ ఎక్స్టెండ్ థాంక్స్ టు దోస్ పీపుల్, టు ద క్రియేటర్, టు యువర్ పేరెంట్స్, టు యువర్ టీచర్స్. సో, ఈ విధంగా చేయటం వల్ల మీ గ్రాటిట్యూడ్ అనేది మీలో ఉన్నటువంటి మోటివేషన్‌ని
మోటివేషన్‌ని పెంచుతుంది. మీ మోటివేషన్ పెరిగినప్పుడు, మీలో నెగెటివ్ తత్వం లేనప్పుడు, మీరు పాజిటివ్ ఐడియాలజీ కల్టివేట్ చేస్తున్నారు కాబట్టి, గ్రోత్ మైండ్‌సెట్ తోటి ఉంటారు. తర్వాత మూడోది, మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు చేసే పనుల పట్ల జాగ్రత్తగా ఉండండి. మీరు ఎప్పుడూ కూడా నిరంతరం మీరు ఎన్నుకున్న లక్ష్యం మీదనే దృష్టి పెట్టండి. అదేవిధంగా కొత్త ఐడియాస్ తోటి, అదేవిధంగా కొత్త పనులతోటి ఎదురైనప్పుడు అక్కడ ప్రశ్నించటాన్ని కంటిన్యూ చేయండి. ఆ విధంగా ప్రశ్నించటం వల్ల మీరు ఆ తత్వం బోధపడుతుంది. అందులో ఉన్న సారాన్ని గమనించగలుగుతారు. మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. కాబట్టి ఈ అలవాట్లు, ఈ పైన చెప్పిన వాటిని అలవాటుగా మీరు చేసుకున్నట్టయితే, మీరు గ్రోత్ మైండ్‌సెట్‌ని కల్టివేట్ చేయటమే కాకుండా, ఇంకా దాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి గ్రోత్ మైండ్‌సెట్ అనేది జస్ట్ ఒక బిలీఫు, ఒక యాటిట్యూడే కాదు. అది ఒక జీవన విధానంగా మీరు చేసుకోవాలి. ఈ విధంగా మీరు చేసి, మీరు గ్రోత్ మైండ్‌సెట్‌కి కనెక్ట్ అయ్యి, మీరు భవిష్యత్తులో 1 ఇయర్ తర్వాత ఏ విధంగా ఉంటారో, 5 ఇయర్స్ తర్వాత, 10 ఇయర్స్ తర్వాత ఏ విధంగా ఉంటారో ఒకసారి ఊహించండి. మీరు గ్రోత్ మైండ్‌సెట్‌కి కమిట్ అయినట్టుగా మీరు మీ మనసులో దృఢ నిశ్చయాన్ని చేసుకోండి. ఆ విధంగా మీరు చేయగలిగినట్టయితే మీ జీవితం ఎలా మారుతుందో ఊహించండి. మరి మీరు గ్రోత్ మైండ్‌సెట్‌లో కంటిన్యూ కావాలా? గ్రోత్ మైండ్‌సెట్‌ని కల్టివేట్ చేయాలా? కల్టివేట్ చేయొద్దా? ఎలా ఉండాలనేది కేవలం ఇది మీ యొక్క విచక్షణకే వదిలిపెడుతున్నాను. ఓకే. థాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.